కోరుతున్నాం. ఎవరు చుట్టూ తిరిగినా ఎవరు ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో 144 సెక్షన్ కొనసాగుతోంది. జైనూరు మండల కేంద్రంలో ఉద్రిక్తత పరిస్థితులను పోలీసులు అదుపులోకి తీసుకొచ్చారు. ఆదివాసీల సమస్యలు పరిష్కరించడానికి సర్కార్ చర్యలు ప్రారంభించింది. జైనూరులో ఉండే పరిస్థితిని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసుల సమస్యలపై ఆరా తీశారు. 1/70 యాక్ట్తో పాటు ఆదివాసుల సమస్యల పరిష్కారానికి పోలీసులు భరోసా కల్పిస్తున్నారు. కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ జైనూరులో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. ముగ్ధం అనే ఆ యొక్క దుండగుడు ఆదివాసీ మహిళని అక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయిండు. తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా ఆ కింద పడిపోయి ఉన్నటువంటి ఆదివాసీ మహిళని చూసి ఆమెను ఆసుపత్రికి చేర్పించి, నేను తిరగబడితే నాపై విపరీతంగా దాడి చేసిను అని ఆ మహిళ స్టేట్మెంట్ ఇస్తే, తిరిగి పోలీస్ స్టేషన్కు కొందరు వెళ్ళి ఆ మహిళకు ఈ రకంగా అన్యాయం జరిగింది, మీరు వెంటనే చర్యలు తీసుకోవాలనంటే ఆ ముగ్ధం అనే దుండగుడు యాక్సిడెంట్ జరిగిందనే విధంగా పోలీసులకు బుకాయించే ప్రయత్నం చేస్తే పోలీసులు కూడా 1-2 రోజులు నమ్మే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ఆదివాసీలు ఎవరికి హాని చేయనటువంటి జాతి, వాళ్ళ బతుకులేదో వాళ్ళు బతుకుతారు. కనీసం వాళ్ళని బతకనీయకుండా వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ ప్రాంతంలో జీవిస్తూ వాళ్ళనే మానభంగాలు చేసేటటువంటి పరిస్థితికి వచ్చి, నిన్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడతారు. ఈ రాష్ట్రంలో జరిగిన సంఘటనలు అసదుద్దీన్ ఓవైసీకి కనిపించాయి. జమ్మూలో జరిగిన సంఘటన, కాశ్మీర్లో జరిగిన సంఘటన, కేరళలో జరిగిన సంఘటనలు, పశ్చిమ బెంగాల్లో జరిగిన సంఘటనలు ఈ అక్బరుద్దీన్ ఓవైసీకి, అసదుద్దీన్ ఓవైసీకి కనిపిస్తాయి.